మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనుద్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు పోలీసుల రక్షణ అవసరం లేదన్నారు. ప్రజలకు నిత్యం పోలీసులు అందుబాటులో ఉండాలంటూ పనిచేయాలంటూ తనను గెలిపించిన ప్రజలే తనకు బాడీగార్డులన్నారు. ప్రజలకు రక్షణగా ఉంటే చాలు, తనకు ఎస్కాట్ అవసరం లేదంటూ పోలీసు ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని అందించారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేల కోసం గంటల తరబడి పోలీసులు పడిగాపులు కాస్తూ పడడంతో సమయం వృధా అయ్యేదన్నారు. ఆ సమయాన్ని పోలీసులు ప్రజల కోసం వెచ్చిస్తే ప్రజలకు న్యాయం చేసిన వారు అవుతారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొన్నాళ్లకే ఎమ్మెల్యే ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. सुखी बाबा మొత్తం ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ కి హెల్త్ పెట్టాలని చెప్పింది. ఎందుకంటే అందరు రాజకీయ ముందు ఏం చేసి మా ఎమ్మెల్యే ఆయన అకౌంట్లలో వేసుకొని ఆయన ట్రస్ట్ నుంచి ఇచ్చిండు. నా దగ్గర అట్లా ఉండదు. ఏ ఫ్యాక్టరీలో ఎవరిస్తే వాళ్ళు డైరెక్ట్ ఎడ్యుకేషన్ సొసైటీకి వాళ్ళ పేరు మీద ఇవ్వాలి. అవును, ఇప్పుడు మేము వస్తే మూడు గంటలు ఎస్ఐలు కానీ కానిస్టేబుల్స్ కానీ మా కోసం వెహికల్స్ పెట్టుకుని మేము మండల తిరుగుతున్నాం. మా చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు ఉండాల్సింది పోలీస్ స్టేషన్లో. కామన్ పీపుల్కి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అడ్రస్ చేసేదానికి పోలీసు వాళ్ళు ఉండాలని నాకు అవసరం లేదు. నా కార్యకర్తరే నా బాడీ గార్డ్, నా కార్యకర్తలకి నేను బాడీ గార్డ్. అవును, ఇప్పుడు మేము వస్తే మూడు గంటలు ఎస్ఐలు కానీ కానిస్టేబుల్స్ కానీ మా కోసం వెహికల్స్ పెట్టుకుని మేము మండల తిరుగుతున్నాం. మా చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు ఉండాల్సింది పోలీస్ స్టేషన్లో. కామన్ పీపుల్కి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అడ్రస్ చేసేదానికి పోలీసు వాళ్ళు ఉండాలని నాకు అవసరం లేదు. నా కార్యకర్తరే నా బాడీ గార్డ్, నా కార్యకర్తలకి నేను బాడీ గార్డ్. అవును, ఇప్పుడు మేము వస్తే మూడు గంటలు ఎస్ఐలు కానీ కానిస్టేబుల్స్ కానీ మా కోసం వెహికల్స్ పెట్టుకుని మేము మండల తిరుగుతున్నాం. మా చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు ఉండాల్సింది పోలీస్ స్టేషన్లో. కామన్ పీపుల్కి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అడ్రస్ చేసేదానికి పోలీసు వాళ్ళు ఉండాలని నాకు అవసరం లేదు. నా కార్యకర్తరే నా బాడీ గార్డ్, నా కార్యకర్తలకి నేను బాడీ గార్డ్. అవును, ఇప్పుడు మేము వస్తే మూడు గంటలు ఎస్ఐలు కానీ కానిస్టేబుల్స్ కానీ మా కోసం వెహికల్స్ పెట్టుకుని మేము మండల తిరుగుతున్నాం. మా చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు ఉండాల్సింది పోలీస్ స్టేషన్లో.